గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే మేడం. ఇప్పుడు ఎలా ఉందమ్మా ఆయన ఆరోగ్యం? ఎలా ఆరోగ్యమే, ఇప్పుడే సర్జరీ చేసుకొచ్చిర్రు. అంత చాలా గాయం పెద్దగా పడింది. వాడు రాయి కన్ను మీద దాకింది. కన్ను మీద చాలా దాకింది, నల్లగా అయిపోయింది. అది ఎట్లయితుందో తెలియదు, ఇంకా గుడ్డుకు మూసుకొనే ఉంటుంది. అయితే అమ్మ 5 నెలల క్రితం ఆవిడ తీసిన సెల్ఫీ వీడియో, అప్పుడు అంటే సెల్ఫీగా నేను సూసైడ్ చేసుకుంటున్నాను అంటూ కూడా తను చెప్పడం జరిగింది. అదంతా కూడా మనం చూసాం. ఆ తర్వాత మీ మీద కూడా దాడి చేయడం జరిగింది, మీ హస్బెండ్ మీద కూడా కేసులు కూడా పెట్టడం జరిగింది, తర్వాత రేప్ కేసు కూడా పెట్టడం జరిగింది. మరి ఇప్పుడు నిన్న అసలు ఏం జరిగింది? అసలు రేప్ కేసు కూడా పెట్టిండు అంటుండ్రు కదా మేడము. మరి అట్లాంటి వాళ్ళు ఇంట్లో ఎందుకు వచ్చి ఉంటుండాలి? మేము మంచోళ్ళం కాం కదా, కామనే మమ్మల్ని కొట్టిపించింది కదా. అదేదో వేసుకున్నట్టు నటించి పక్కన ఒలక పోసుకొని అదంతా వేసి ఏదో డ్రామా ఆడింది. ఆ డ్రామాలు తెలుసు పోలీసు డ్రామా తెలుసాయే, అన్నీ చేపిస్తాడు కదా. అయ్యా పోలీసు కాబట్టి అన్నీ చేపిస్తాడు, అది డాక్టర్ కాబట్టి ఎంత వేసుకుంటే అంత ఏదో బెదిరించి మమ్మల్ని కొట్టడానికి ప్లాన్ చేసిర్రు, మమ్మల్ని చంపాలని ప్లాన్ వేసిర్రు జనవరి 28 రోజున. ఇంకా అది ఆ రోజు కూడా ఎవరెవరు జగన్మోహన్ రెడ్డి, లాయర్ జగన్మోహన్ రెడ్డి, ఈయన ఎస్ఐ కృష్ణారెడ్డి తండ్రి ప్రవీణ్ రెడ్డి, ఇంక ఈడు మా కాలనీలో ఒకటి సురేందర్ రెడ్డి ఉంటాడు, ఎలక్ట్రీషియన్, లైట్లు వేస్తాడు ఫంక్షన్ హాల్లో. ఆయన వచ్చి నిచ్చాన్లు తెచ్చి కూలీలో మాట్లాడి వీళ్ళు డబ్బులు పెడతారు, వాడు లోకల్లో మా పక్కనే ఉంటాడు కాబట్టి వాడు అవన్నీ చేస్తాడు. ఈ జగన్మోహన్ డ్రైవరు కెమెరాలు పగలగొడుతుంటే నేను చూసిన మేడం. జనవరి 28 నాడు సాయంత్రం 6 టైంకు చీకటి టైంకు చూసుకొని అవి పగలగొట్టుకొని 2 గేట్ల క్లాకులు ఉంటే ఇవి తొందరగా వెళ్ళవని చెప్పి పక్కన నిచ్చాన్లు తెచ్చి కట్టెల షాప్లో ఈడోరు సురేందర్ రెడ్డి నిచ్చాన్లు తెచ్చి గోడకు పెట్టి ఎక్కి కూలీలంతా వచ్చి మమ్మల్ని కొట్టి గ్యాస్ సిలిండర్ వేసి నా చైన్ లాక్కెళ్ళి చైన్ లేకుండా చేసి టీవీ వగలగొట్టి ఫోన్ వగలగొట్టి అవన్నీ కూడా విజువల్స్ చూడడం జరిగింది, మీతో కూడా అప్పుడు మాట్లాడడం జరిగింది. ఇదంతా కూడా ఆస్తి కోసమే అంటూ కూడా చెప్తున్న ఆస్తి కోసమే మేడము. ఇంకా లేకపోతే భర్త కావాలని ఆమె నిజానికి ఆమెకు మనసు పూర్తిగా ఆమె భర్త కావాలని ఉంటే 5 years ఎవరన్నా కలుసుకోకుండా ఉంటారా? ఈ రోజులలో ఫోన్ మాట్లాడుకోకుండా ఉంటారా? మెసేజ్లు చేసుకోకుండా ఉంటున్నారా? ఎక్కడైనా ఇన్ని చేసినాక పాప పుట్టినాక తండ్రికి చూసుకోవాలని ఉండదా? పాపను అక్కడ పెడుతుంది, అమ్మయ్య దగ్గర పెడుతుంది, ఈడికి వచ్చి ఆమె ఉంటుంది. మమ్మల్ని కొట్టిన తర్వాత మా ఇంటికాడ ఏం పని ఉంది మేడం? అయితే ఇప్పుడు ఎక్కడ ఉంటుంది? మీ ఇంట్లోనే ఉంటుందా? అప్పటి నుంచి కూడా 5 నెలల నుంచి కూడా ఇల్లు 50,000 కిరాయిలు వచ్చేది, అంతా ఖాళీ చేపించింది. ఖాళీగా ఇప్పుడు ఆమె తన ఉంటుంది. మేముండే పోర్షన్ పైన ఫస్ట్ ఫ్లోర్లో, ఆమె కింద గ్రౌండ్లో ఉంటుంది, ముందు ఫ్రంట్ పోర్షన్లో ఆమెకు. మరి నేనైతే హాస్పిటల్ మా సార్ని కొట్టినప్పటికించి మేము ఇప్పుడు 4-5 months అవుతుంది హాస్పిటల్ నుంచి. మేము అక్కడనే మా బిడ్డ దగ్గరికి పోయిన 2-3 నెలలు, ఇంకా కూడా ట్రీట్మెంట్ అయితేనే ఉంది మా సార్కు. సరే అక్కడ నేనే చూపిస్తాడు, డాడీ నువ్వు ఇంటికి వెళ్తే నెగ్లెక్ట్ అవుతుంది అన్నది. అయినా కూడా మాకు కూడా ప్రాణభయం కూడా ఉంది. ఎందుకంటే పోలీసు వాళ్ళు కొంచెమన్నా మాకు హెల్ప్ చేసి ఏదన్నా మాకు సాయం చేస్తే మాకు జర ధైర్యం ఉంటుండే. ఇంకొకటి అమ్మ, అప్పటి నుంచి కూడా అంటే ఎప్పుడైతే తను సూసైడ్ చేసుకుంటా అన్నదో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పోలీసులు ఎందుకని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవట్లేదు? మీకే ఎందుకని నెగిటివ్గా ఎందుకున్నారు? ఆయన ఎస్ఐ కదా మేడము. నెగిటివ్ అంటే మేము చేసిన తప్పు అయితే ఇదే ఓపెన్గా చెప్తున్నాను, ఇదే జరిగింది మా దగ్గర. మేము ఏమీ చేసింది లేదు, అనవసరంగా కొట్టియడం వాళ్ళే, మందేసుకోవడం ఆమెనే. రేప్ చేసిండన్న పెద్ద మనిషి, ఆయన 60 ఏళ్ళ పైన ఉంటాడు. ఏం రేప్ చేస్తాడు? ఆమెకు తల్లి డోరు పెడుతుంది, వదినలు కెమెరాలు ఫోటోలు తీస్తారు, ఇదే చేస్తారా? ఇట్లనే ఉంటుందా? కాపాడతారా? లేకపోతే ఫోన్లు తీసి డోర్లు పెడుతుందా తల్లి? మళ్ళీ అదే ఇంట్లో చెట్లు ఉంటుంది. ఇలా చేసినోడు రేపు చేయడా? నీకు ఆమె భర్త కావాలనుకుంది కదా. సరే మేము అంత రచ్చ చేసినా కూడా లైట్ తీసుకున్నాం మేడం. మాకు పానాలే బాగాలేవు, ఏడనో బతికిందే లెక్క, వాడు మంచిగా ఉంది చాలు. సరే మారుతుందేమో ఇప్పుడు కూడా. మరి ఇంకా భర్త కావాలని ఆమె ఇన్ని రోజులు పోయింది కదా, ఇప్పుడు భర్త కావాలని ఆమె ఇష్ట ప్రకారంగా మాట్లాడుతుంది కాబట్టి సరే ఉంటారేమో అని కూడా మేము ఇంటికి కూడా వస్తలేము మేడం. అంటే అమ్మ ఇప్పుడు ఎప్పుడైతే ఆ ఇన్సిడెంట్ జరిగిందో 5 నెలల క్రితం, ఆ తర్వాత నుంచి వీళ్ళిద్దరు కలిసే ఉంటున్నారా? వీళ్ళిద్దరి మధ్య మాటలు ఉన్నాయా? మాటలు అంటే మాట్లాడుకో, అవసరానికి మాట్లాడతారు. ఆమె కింద ఉంటుంది, ఈయన పైన ఉంటాడు. మరి భర్త కావాలన్నప్పుడు భర్త ఎక్కడుంటే అక్కడ భార్యలు పోతారా పోరా? భార్య ఎక్కడుంటే భర్త పోతాడా పోవాలి కదా. మరి ఆమె వస్తలేదంట. మరి మేమైతే లేము ఇంట్లో. మరి కింద ఆమె ఉంటుంది, కింద అయినా నా ఇల్లే, పైన అయినా నా ఇల్లే.
నీ అయ్య ఇచ్చింది కొనలే నేను, నీవు సంపాదించింది, నీ మొగుడు సంపాదించింది కొనలే. నేను కష్టపడి కొనుక్కొని కట్టుకున్న నాది ఇల్లు. నీకు రైట్స్ లేవు, నీ మొగనికి కూడా రైట్స్ లేవు. నేను చెప్తున్నా కదా, అది నాది ఇల్లు. ఎప్పటికైనా నేను వచ్చి గెంటేస్తే పోవాల్సిందే మీరు. ఇవాళ నా పిల్లగాన్నే చంపడానికి ప్లాన్ చేసినాక నా ఇంట్లో నువ్వు ఎవరు ఉండనీకి? ఎట్లా పోయి ఈ పోలీసు వాళ్ళు ఎట్లా చెప్తున్నారు? పోలీసు వాళ్ళు మాట్లాడలేదా? కేసులు రాసుకురాడా? ఆ కేసుల ప్రకారంగా మరి వెళ్ళొద్దని చెప్పాలే కదా. వాడిని చంపినాక వాని ఇంటికాడ ఎట్లుంటావని. ఈ ఘటన జరిగిన తర్వాత తను రావటం కానీ మాట్లాడడం కానీ ఇవేమైనా జరిగినాయా? అసలు ఏమని తెలుసు తనకి? ఎవరు? ప్రణీతకి. ఏడా? నిన్న సికిందర్కు మరి తాకింది కదా, అక్కడ తన కూడా ఉంది కొట్టేటప్పుడు. కెమెరాలలో ఉన్నాయి కదా మేడం, ఫోటోలు చూపిస్తాను నీకు, వీడియోలు. వాళ్ళ అన్న తమ్ముడు వచ్చి జగన్మోహన్ రెడ్డి అడ్వకేటు, ఆయన అడ్వకేట్ అంట. ఏం వర్కులు చేస్తాడో, ఈ దౌర్జన్యాలు చేసి రౌడీ అడ్వకేట్ ఎట్లా తెచ్చుకుండో నాకు అర్థం కాదు. ఆయన అడ్వకేటు, ఈడు ప్రవీణ్ రెడ్డి అంటే చిచోర్ అని తెలుసు. ఎందుకంటే వాడికి చదువు తెలుసు, అని తెలియదు. చిచోర్ అనే గిదే తిరుగుతాడు. ఎందుకంటే మనము అనకూడదు. నేను ఇస్తలేను వాళ్ళకు, నేను ఎందుకు అంటాను? అనను. ఇన్ని రోజులు నేను అనలేదు. ఇవాళ నా పిల్లగాన్ని ఇట్లా చేసి నన్ను రోడ్లో పడేసినాక నాకు ఎందుకు బాధ అనిపించదు మేడము. నా కొడుకు చూడు మేడము, మంచం నిండా ఈడు ఎట్లా పండుకుండు, ఎక్కడో తిరుగుతాడు, వాని పనులు వాడు చేసుకుంటాడు మేడం. ఇలా ఏమన్నా జరిగినంటే ఎట్లుంటుండే మేడం? జగన్మోహన్ రెడ్డి కత్తి తీసుకొని ఇసిరి కొడితే గోడకు పడ్డది షాకు. రాత్రి నిన్న సాయంత్రం ముచ్చట ఇది. వాడు ప్రవీణ్ ఏమో గణేట్ రాయి చేతిలో రాయి ఇంతలా ఉంది, దాన్ని తీసుకొని దవడ మీద వేసిండు. మళ్ళీ ఇసిరి కొట్టింది కనబడ్డది నాకు, ఇసిరి కొట్టిండు. కెమెరాలలో ఫోటోలో ఉన్నాయి. ఎందుకమ్మా? అంటే విడాకుల కోసమా, ఆస్తి కోసమా, లేకపోతే భర్త తన దగ్గరికి వెళ్ళట్లేదన్నా? సరే, విడాకుల కోసం నీకు నచ్చలేదు, ఎన్నోసార్లు అమెరికాలో కూడా అప్లై చేసినావు, తీసేసుకుర్రు. మళ్ళీ ఇక్కడ వచ్చినాక చేసుకుర్రు. ఉండనని ఎన్నోసార్లు చెప్పినావు నువ్వు, డైవర్స్ ఇస్తా అని. పాప పుట్టింది కదా అని మేము ఓర్పుగా ఆయన నా సంజాయించి ఉంచుకుంటూ వచ్చినాను. ఎందుకంటే పాప పుట్టినాక ఒక పాపని మనం ఇబ్బంది కాకూడదు. భార్యాభర్తలు తల్లిదండ్రులు ఉండాలి, వాళ్ళకు ఆస్తులు లేకపోయినా తల్లిదండ్రులు ఉండాలి ఎవరికైనా అని నేను డిపాజిట్ చేయడం జరిగింది. వీళ్ళ పాప మీద కూడా ఇతను ఫిక్స్ డిపాజిట్ చేయడం జరిగింది, లోన్ కూడా పెట్టి తీసుకోవడం. అవన్నీ బుద్ధి ఉందా మేడం? వాళ్ళకి ఏమన్నా కొంచెమన్నా ఉందా? నాలెడ్జ్ ఉందా? అర్థం చేసుకుంటురా? ఎవరిని చూసుకొని ఆమె ఇట్లా ఆటలు ఆడుతుంది? నా ఇంట్లో ఎందుకు ఉంటుంది? మొన్న పాప బర్త్డే ఉంది, 4-5 డ్రెస్సులు కొన్నాడంట, చూపించిండంట. నాకు తెలియదు, నేను చూడలేదు. చూపించిండంట. పాప బర్త్డే ఇక్కడ చేసుకుందాం ప్రణీత, మనం ఇంటి దగ్గర ఇక్కడనే చేసుకుందాం అన్నదంట. నేను ఆల్రెడీ బుక్ చేసుకున్నా అన్నదంట. బుక్ చేసుకుంటే ఎక్కడైనా సరే పోదాం, మనం ముగ్గురం కట్ చేపించుకుందాం పాపకు అని చెప్పిండంట. మరి ఉండాలనా? నీకు భర్త కావాలనుకున్నావు కదా, నీ బిడ్డ కోసమే కదా నువ్వు కూడా ఇదంతా అడిగేది. మరి పాప ఉండాలి కదా ఆయనకు. పాపే లేకుండా నువ్వే లేకుండా ఏడికెంచి ఇస్తాడు ఆయన? అదంతా కానప్పుడు నీ ఇంట్లోకేముంది మరి? నీకు రైట్స్ వచ్చి ఉండనీకి నీ పాపకే బర్త్డే చేయలేవు నువ్వు ఆయననే చంపడానికి ప్లాన్ వేసినావు. మరి నీకు ఇంట్లో ఏం పని ఉంది? ఇంకేం చూసుకొని ఉంటున్నావు ఇంట్లో? ఇల్లు నాది, నీ మొగుడు సంపాదించలే, నీ అయ్యి ఇస్తే కొనుక్కోలే నువ్వు ఇల్లు. ఇంటికి ఏ పోలీసు వాళ్ళు చెప్తారో, ఎక్కడ పెద్ద మనుషులు చెప్తారో నేను మాట్లాడగలుగుతా మేడం. ఎందుకంటే నేను ఒక్కొక్కటి కట్టుకున్నది, నా అత్తమామ ఇల్లు కూడా కాదది. నేను కష్టపడ్డా. ఎందుకు ఈమెకెందుకు రైట్స్ ఉంటాయి? ఈమె అమ్మకెందుకు రైట్స్ ఉంటాయి? నా పిల్లగాని ఇంటికి రావద్దురా, నువ్వు ఎల్లురా బయటికి అని ప్రణీత వాళ్ళ అమ్మ మాట్లాడుతుంది. ప్రణీత వాళ్ళ అమ్మకి ఎక్కడ రైట్స్ మేడం? నా ఇంట్లో చూడండి. పోలీస్ స్టేషన్లో ఇప్పుడు మీరు కంప్లైంట్ నమోదు చేయడం జరిగింది. మరి పోలీసుల దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉందమ్మా మీకు? పోలీస్ నిన్న కంప్లైంట్ ఇచ్చినాం కదా, మరి ఇప్పటివరకు వాళ్ళని లోపలికి తీసుకురావాలి కదా. మరి ఏది మేడం? ఏది? వాళ్ళు బాజాతగా తిరుగుతూ మళ్ళీ నా ఇంటికన్నే కూసురు, వచ్చి నా ఇంటికన్నే కూసురు. నా కెమెరాలు ఇది 4వ సారి మేడం పగలగొట్టడము. కెమెరాలు ఎందుకు వాళ్ళ కొడుతున్నారు నా ఇంటికి వచ్చి? దానికి పోలీసు వాళ్ళు గట్టిగా మాట్లాడితే, వాళ్ళ కేసులు బుక్ గట్టిగా చేస్తే వాళ్ళు నా ఇంటికి సైడ్ రారు కదా. ఇలా నన్ను చంపడానికి ప్లాన్ వేసిరు, నా పిల్లగాన్ని చంపడానికి ప్లాన్ వేసిరు. మరి ఇక పోలీసు వాళ్ళు మరి ఎవరు కాపాడతారు మమ్మల్ని? ఇక అంటే గతంలో కూడా మీరు చెప్పడం జరిగింది, సరూర్ నగర్ పోలీసులు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు, అసలు మాకు న్యాయం జరగట్లేదు అంటూ కూడా చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు కూడా నైటు సైదుల్ సిఐ రెడ్డి సారు, నువ్వు ఆమె రూమ్కి ఎందుకు పోయినావా అని అడుగుతుండంట. వైఫ్ అండ్ హస్బెండ్ అన్నప్పుడు పోరా మేడం? అయినా పాప ఉందా లేదా పాపను పలకరియడానికి కోసం ఆయన పోతుంటాడు. వీళ్ళంతా ఇట్లా అంటే ఆమె కలవడానికి వస్తేనేమో అది ఇంకొకలాగుంటుంది. భర్త ఇంట్లోకి వస్తే వద్దని ఎవరన్నా అంటారా? ఇల్లు ఆయనదే కదా, నాది ఇల్లు. నా తర్వాత నా కొడుకుకే చెందుతుంది కదా. మరి ఆయనది కాదా ఇల్లు? నీ ఇల్లే కాదురా అని మాట్లాడుతుంది దాని అమ్మ. నీ ఇల్లే కాదన్నావు కదరా, నా అమ్మదన్నావు కదా ఇల్లు, నీ అమ్మదన్నావుగా ఇల్లు నీది కానే కదా, నువ్వు ఎందుకు వస్తున్నావు వీడికి? బయటికి వెళ్ళు.
బయటికి వెళ్తావా లేదా నువ్వు జబర్దస్త్గా మాట్లాడుతుంది. అవే నా మాటలు మాట్లాడేది. బిడ్డకు అల్లుడు కావాలి, నీకు బిడ్డకు మొగుడు కావాలనుకున్నప్పుడు నువ్వు ఆరి తోరి ఇవేనా మాట్లాడేది? నీకేం పని ఉంది నా ఇంటికాడ? ఒకరోజు పోతే ఒకరోజు పోబుద్ది కాదు. నువ్వు ఎందుకు పోయినావని నన్ను క్వశ్చన్ చేస్తుంది. మా ఆయన మీరు కొట్టి మమ్మల్ని రోడ్లు వేసిర్రు, మేము హాస్పిటల్ పాలైన, నా బిడ్డలు బతికించుకుంటుర్రు. ప్రాణహాని చాలా ఉంది మేడం. మమ్మల్ని ఎట్లా కాపాడతారో, మీరు ఎట్లా మేనేజ్ చేసుకొస్తారో, మమ్మల్ని ఎట్లా బతికిస్తారో నేను దండం పెట్టి కోరుకుంటున్నా. ఇది ఇప్పుడు చూడొచ్చు సికిందర్ గారి తల్లి మాటలు కూడా మనం వింటున్నాం. ఆవిడ పడుతున్న ఆవేదన కూడా మనం చూస్తున్నాం. ఒకవైపు నుంచి చూసుకుంటే సికిందర్ గారికి కూడా కన్ను బాగా కమిలిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే సర్జరీ కూడా జరిగిందంటూ కూడా డాక్టర్లు అలాగే తన తల్లి కూడా చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. దీనికి సంబంధించి కూడా ఆయన మాట్లాడే ప్రయత్నం కూడా చేయబోతున్నారని చెప్పొచ్చు. అసలు ఏం జరిగింది నిన్న ఏంటి అనేది కూడా ఒక్కసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి. ఇప్పుడు ఎలా ఉంది మీ హెల్త్? ఎలా ఉందండి? కొద్దిగా పెయిన్ ఉందండి. హెడ్కి బాగా తాకింది. హెడ్ బాగా పెయిన్ ఉంది. అంటే అసలు నిన్న ఏం జరిగింది? ఏ టైంకి జరిగింది? ఇది ఈవినింగ్ అరౌండ్ 4 to 5 మధ్యలో నేను మా వైఫ్తో మాట్లాడుతున్న టైంలో వాళ్ళు ప్లాన్ చేసి వచ్చి కొట్టేసిరండి. నేను ఒక్కనే ఉన్నాను చూసి, అంతే. ఓకే, ఇప్పుడు ఏం కావాలనుకుంటున్నారండి? అది వాళ్ళకే